వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కృషి గీతు వ్లాగ్స్. ఇంక ఇవాంటి నా స్పెషల్ కర్రీ ఏంటంటేనండి మష్రూమ్ కర్రీ అండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసారు. కర్రీకి కావాల్సినటువంటి పదార్థాలండి మష్రూమ్స్. నేనైతే ఒక ప్యాకెట్ మష్రూమ్స్ తీసుకున్నాను. ఒక బిగ్ సైజ్ ఆనియన్ అండి, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, జీడిపప్పు, ఆవాలు, జీలకర్ర, నిమ్మకాయ అండి, టమాటాస్, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, జీడిపప్పు, అల్లం, తెల్లగడ్డ, చెక్క మొగ్గ పౌడర్ అండి, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పౌడర్ అండి. ఇంక ఇప్పుడు మనం కర్రీ ప్రాసెస్లోకి వెళ్దాం. ఫస్ట్ అయితే మన మష్రూమ్స్ని హాట్ వాటర్ వేసి సోక్ చేసుకుందామండి. ఒక 5 minutes సోక్ చేస్తే చాలు. గోరువెచ్చని నీళ్ళండి. ఇలా డైరెక్ట్గా మనం కర్రీ చేసుకోకూడదండి. ఒక 5 minutes హాట్ వాటర్లో సోక్ చేస్తే చాలండి. ఇవి అయితే సోక్ అయ్యే లోపల మనం మసాలా అనేది ప్రిపేర్ చేద్దామండి. ఇవండి మన మసాలాకు కావాల్సినటువంటి పదార్థాలు. పేస్ట్ చేసుకుందామండి మెత్తగా. పేస్ట్ రెడీ అయిపోయిందండి. మష్రూమ్స్ కూడా సోక్ అయిపోయాయి. ఇప్పుడు ఇంకా మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుందామండి. ఇప్పుడు ఇందులో 2 tables ఆఫ్ ఆయిల్ వేస్తున్నానండి. అలాగే 1 స్పూన్ నెయ్యి కూడా అండి. నెయ్యి వేసి చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నెయ్యి వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఫస్ట్ జీడిపప్పులు వేస్తున్నానండి. కొంచెం లైట్గా ఫ్రై చేశాక ఇప్పుడు మష్రూమ్స్ కూడా వేస్తున్నానండి. ఇలా ఒక 2 to 3 minutes అండి ఫ్రై చేసుకుందాం. ఇంకా ఫ్రై అయ్యాయండి చాలు. ఇంకా పక్కకు తీసేసుకుందామండి. ఇప్పుడు ఇందులో ఆవాలు, జీలకర్ర వేద్దామండి. అలాగే ఆనియన్ వేద్దామండి. కొంచెం సాల్ట్ వేసి ఆనియన్స్లో ఫ్రై చేసుకుంటే చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుందండి కర్రీ కూడా. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై చేద్దాం. మంచి గోల్డెన్ కలర్ రావాలండి. ఆనియన్స్ అన్నీ ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు నేను 1/2 teaspoon పసుపు వేసాను, 1/2 teaspoon కారం వేసానండి. ఇప్పుడు ఇందులో గరం మసాలా, ధనియాల పౌడర్ అండ్ జీలకర్ర పౌడర్ అండి వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఈ మసాలా కూడా ఫ్రై అయిందండి. ఇప్పుడు ఇందులో మనం ఇందాక చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకుందామండి. ఇప్పుడు ఈ మసాలాలకు సరిపోయినంత సాల్ట్ వేసుకుందామండి. ఇప్పుడు ఈ మసాలా మంచిగా ఫ్రై అయ్యి ఆయిల్ అంతా పైకి తేలినంత వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందామండి. ఇప్పుడు ఈ మసాలా కూడా ఫ్రై అయిందండి బాగా. చూడండి ఆయిల్ అంతా ఎలా పైకి తేలిందో. ఇప్పుడు ఇందులో మనం 2 cups ఆఫ్ వాటర్ పోసుకుందామండి. 2 cups వాటర్ పోసుకుందామండి. ఇప్పుడే ఉప్పు, కారం అవి చూసుకొని అడ్జస్ట్ కూడా చేసుకుందామండి. చేసుకున్నాక మష్రూమ్స్, కాజు అవి వేద్దాం. ఇప్పుడు ఇది బాగా మరిగిందండి. దీంట్లో మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్ అండ్ కాజు వేసుకుందామండి. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో ఉడికిద్దామండి. ఒక 5 minutes చాలండి. అంత లోపల మష్రూము, కాజు అనేది చాలా సాఫ్ట్గా అవుద్ది.
ఒక 5 మినిట్స్ అండి ఉడికించుకుందాం. ఇప్పుడు మన కర్రీ రెడీ అయిందేమో చూద్దామండి. చూడండి, బాగా ఉడికింది, బాగా మంచిగా గ్రేవీ కూడా అయిందండి. ఆయిల్ కూడా అంతా నీట్గా పైకి తేలింది. ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేసుకుందామండి. అలాగే లాస్ట్లో 1 స్పూన్ నెయ్యి వేస్తున్నానండి. లాస్ట్లో 1 స్పూన్ నెయ్యి వేస్తే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి కర్రీలో. గ్రేవీ అంతా రెడీ అయ్యాక ఇప్పుడు 1 స్పూన్ అండి నిమ్మరసం అండి. కావాలంటే వేసుకోవచ్చు, ఆ టేస్ట్ నాకు నచ్చిన వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మన కర్రీ రెడీ అయిపోయింది. సర్వింగ్ చేసుకున్నామండి. ఇంకా మన మష్రూమ్ కాజు కర్రీ అండి. మన మష్రూమ్ కాజు కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. కర్రీ చాలా అంటే చాలా బాగుందండి. అన్నీ చాలా పర్ఫెక్ట్గా సరిపోయాయండి. మీరు కూడా నా కర్రీని ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. బాయ్.